ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మళ్లీ రావాలనేది తన బలమైన ఆకాంక్ష అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. దురదృష్టవశాత్తు ఈ రోజులో భారతీయ కుటుంబ వ్యవస్థ బలహీనపడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వృద్ధుల ఆశ్రమం అనే పదానికి తాను వ్యతిరేకమన్న ఆయన పెద్దల ఆశ్రమం అనడం సమంజసమన్నారు. కృష్ణా జిల్లా కానూరు వృద్ధుల ఆశ్రమంలో నిర్వహించిన పెద్దల ఆత్మీయ సమ్మేళనంలో వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ప్రభుత్వాలు ప్రజలకు ఉచితాలు అలవాటు చేయడం సరికాదని వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. మన గౌరవించేది గుర్తించేది ఎందుకంటే మన కుటుంబ వ్యవస్థల గురించి ఫ్యామిలీ సిస్టమ్ ప్రపంచంలో మరి ఎక్కడ కూడా ఇలా మనకు కనపడదు. దురదృష్టవశాత్తు ఏంటంటే మన భారతదేశంలో కూడా ఈ మధ్య కాలంలో వ్యవస్థలో మార్పులు వస్తున్నాయి. ఉమ్మడి కుటుంబాలు పోయి ఉద్యోగాల వల్ల కావచ్చు, ఇతర కారణాల వల్ల కావచ్చు. రెండోదేమో కలిసి ఉండే మనస్తత్వం తగ్గిపోతా ఉంది. మా అమ్మ నాకు 13వ నెలలో చనిపోతే మా అమ్మమ్మ పెంచింది. మా అమ్మమ్మ ఇంట్లో అందరూ ఆమెకి 4 కుమారులు, 2 కుమార్తెలు అందరూ కలిసి ఉండేవాడు. ప్రభుత్వం కూడా ఇలాంటి సంస్థలకు కనీస సహకారం అందించాల్సిన కర్తవ్యం కూడా ప్రభుత్వం ఉంది. సమాజంలో ఉన్న పెద్దలను చూసుకోవడం కూడా మనకు ఉంటుంది. నేనేమంటారంటే ఊరికే ఇవ్వడం, అది ఇస్తున్నాం ఇది ఇస్తున్నాం అనుకుంటే ఆడవాళ్ళందరూ బస్సులో తిరగండి. నాకైతే అర్థం కావడం లేదు. ఆడవాళ్ళందరూ బస్సులో తిరగాలని ఆలోచన ఎవరు ఇచ్చారు? ప్రభుత్వాన్ని విమర్శించాలని నా ఉద్దేశం కాదు. మా తాత చెప్తుండేవాడు, ఎవరికి ఏది చూసినా ఇవ్వకూడదు. ఏదైనా కష్టపడి తెలుసుకుంటే వాడికి దాంట్లో ఉండే సుఖం తెలుస్తుందని.